గంగకు త్రిపదగా ఎందుకు పేరు వచ్చింది? గంగ శ్రీమన్నారాయణమూర్తి పాదోద్భవి అని చెబుతారు. బొటనవేలు నుంచి ప్రవహించినటువంటి నది దేవతలను పునీతం చేసే నిమిత్తమై అలా ఉద్భవించింది. అలాగే దక్షాధ్వర సమయంలో అలాగే దక్షయజ్ఞ విధ్వంస సమయంలో ప్రవహించే నదిని ఈశ్వరుడు శిరస్సును ధరించాడు. ఇటువంటి కథలు మనకు శివపురాణంలో పెక్కు కనిపిస్తాయి. స్వర్గంలో ప్రవహించేటటువంటి ఆ గంగ మందాకిని అన్న పేరిట ప్రసిద్ధం. అలాగే ఈ భూమండలం మీద భగీరథ ప్రయత్నం కారణంగా ప్రవహించిన కారణం చేత భాగీరథి అని పేరు. సగరపుత్రులను ఉన్నత లోకాలకు చేర్చే నిమిత్తమై ఈ గంగ పాతాళం చేరడంతో భోగవతి అన్న పేరు కూడా పొందింది. భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి, ఇలా త్రిపథ అంటే స్వర్గంలో, భూమి మీద, పాతాళంలో కూడా ప్రవహించిన కారణం చేత గంగకు త్రిపథ అన్న పేరు ఉంది. ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మనం స్నానం చేసినా ఏ నీటి చుక్క అయినా కూడా గంగా సంబంధితమే అని మనసులో సంకల్పం చేసుకుని గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అంబా తద్దర్శనాన్ముక్త్యై నజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే తతో పుణ్యతరంగిణీం విశ్వేశం కేశవం డుంఠీం చెబితే ఇది గంగా స్తోత్రం అవుతుంది. ఈ దేశంలో అంటే మన దేశంలో అత్యంత పొడవైన నది గంగా నది. సముద్రంలో కలవ కంటే పూర్వం ఈ దేశంలో ఉండే వాసులందరినీ కూడా ఒకటిగా చేర్చేటటువంటి లక్ష్యంతో కూడుకున్న నది గంగా నది. కనుక ఇంత రమణీయం, ఇంత కమనీయం, ఇంత స్మరణీయం త్రిపథ అని అందుకే ఏర్పడింది.